ఆ ఉట్టిలో ఉంగరం నేను కొట్టేస్తా. రే ఎక్కడున్నావురా? సెంటర్ కోచ్ పావు గంట అయింది. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు. ఓ ఆరా పడిపోయింది. ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట. రారా తొందరగా. నించోని నించోని కాలు పీకుపోతున్నాయి. ఏం చేస్తున్నావు? మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఈ వీణ నాది. సారీ అండి, ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి. ఊరికి కొత్త అండి. అయితే అయితే ఏంట్రా? దేని మీద పడితే దాని మీద చేతులేస్తావా? బుద్ధి లేదు. ఇదిగో ఇదిగో తీగేగా తెగింది. ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? ఇంకోసారి ఒరేగిరే అన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రెడీ చూడరా. పలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఊరికి కొత్త వీడికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను. లోకల్ ఆడపిల్లవి, వాయిస్ తగ్గించుకోలేదు, నోరు మూసుకో. ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తెగిపోయింది, దానికి సీన్ చేస్తుంది. ఓ సింతేనా? ఇదిగో పిల్ల, ఎలాగో 4 మిగిలాయి కదా, ఆ 2 ఆ 4 కలిపి ముడేసే మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజరా బావా, వీళ్ళతో మనకొద్దు. తీగ 10 రూపాయలు ఉంటుంది, ఇచ్చే. 10 రాసేంగా. ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఎంచుకో పో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగు చేయించుకో. ఆటో ఛార్జీలు మిగులుతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయి. నీ నెంబర్ చెప్పు. మిషన్ పగిలిపోయింది బావా. తొక్కలో తేక్ కోసం పక్కన చైనా ఫోన్ మనం కొడతావా? నీకు కూడా జాక్ పాట్ ఉందిరా. దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు. ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది. ఆ డబ్బులేవో వాడికిచ్చే. ఎలా బాగు చేయించుకోమంటావు బావా? ఏమిటి ఏమిటి ఏంటని అడుగుతారేంటమ్మా? ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో. అంటే ఈ రాక్షసి నా మనవరాలు. కొట్టారుగా మళ్ళీ పోయి. అది గిటార్ కాదురా, వీణ. వీణ ఎందుకురా మనకి గింత అన్నావంటే వీణతో కొట్టేస్తాను, జాగ్రత్త. వీణతో కొట్టడం ఎందుకమ్మా? ఆ డొక్కట వీణ అందుకొని రాగం ఎత్తుకొని అందరూ పోతారు. నా సంగీతాన్ని అంటావా? ఒరే ఒరే, వీణ నీ కాలుతో తన్నిపోతున్నావు. నువ్వు పోతావురా, నాశనం అయిపోతావు. ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయం ఉందనయా. ఈ ఊర్లో ఆడోళ్ళు రౌడీల కంటే రఫ్గా ఉన్నారనయా. అంత మాట అన్నాడా నిన్న? అసలు నువ్వేంటో తెలుసా ఆడికి? భద్రకాలనయా, త్రిశూలం బదులు చేతిలో వీణుంది అంతే. తాతల నాటి వీణ, దాని చరిత్ర ఏంటి, దాని మీద చేయటమేంటి? అసలు ఎలా ఊరుకున్నావే నువ్వు? ఊరుకోవడమా? నేను గట్టికిచ్చానయా. 2వ తీగ కూడా తెంపేశా. 2వ తీగ కూడా? ఈసారి కనబడి చంపేస్తావండి. అమ్మో, ఈ ఊర్లో ఉన్నంత కాలం దానికి ఎదురు పడకుండా ఉంటే చాలు. అబ్బాయి ఉద్యోగం సత్యోగం బాగుందంటే ఏదో అనుకున్నాను. ఉద్యోగం సూపర్, సత్యోగం ఇంకా సూపర్ అక్క. సిగ్గు తర్వాత పెడదు గాని ముందెల్లాగి పొడగొట్టు. ఐబ్రో పెన్సిల్ పట్రా. అదే ఉండదులే. ఏమే భారతి, ఏమే భారతి, ఇదిగో ఈ 10 ఉంచు. మీకేం చెప్పద్దని బామ్మగారు 100 రూపాయలు ఇచ్చారండి. నువ్వు సామాన్యురాలు కదే, ఇదిగో ఈ 110 ఉంచు. మరేమోనండి, బామ్మగారు ఇంట్లో పెద్ద పాపకు పెళ్లి చూపులండి. ఆ అబ్బాయి ఏమో ఇన్స్పెక్టర్ అండి. మరేమో ఆగు, రెచ్చిపోతాం చూడు. ఆపా. ఏంటి నానా? అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు, వెళ్ళి హెల్ప్ చేయమ్మా. అప్పుడు మీరే కదా నాన్న. ఇప్పుడు నేనే చెప్తున్నానమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఇదిగో
పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ అంట. కాఫీ టీలు నువ్వే అందించు దగ్గరుండి. అలాగే నాన్న. ఇదిగో వచ్చింది పెళ్లి కొడుకు కాదు, తమ్ముడు గారు. ఈయన ఓకే అంటే ఆయనకు ఓకే అంట. డైరెక్ట్ గా అబ్బాయి చూస్తేనే 1000 వంకలు పెడతారు. ఇంకే జరిగినట్టే. రావే. నువ్వు వెళ్ళకా, నేను వస్తా. చూడవే దాని సంబరం. అక్క పెళ్ళంటే ఎంత సంతోషపడిపోతుందో. పాపా పాపా పిలవని పేరంటానికి వీడొస్తున్నాడు ఏంటి? ఏ ఫిటింగ్ పెట్టానుకో. మేము పక్కింటి వాళ్ళం. పని కట్టుకుని పిలవాలంటే వచ్చాను. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట. క్యాచ్ చేస్తా. ఒకటి తింటా. ఎవరైనా చూస్తే బాగుంది. నేను వచ్చి చాలా సేపు అయింది. ఎవరైనా అడగరే? ఎవరండి మీరు? పక్కింటి బాబాయిని. తెలిసిందా? కాఫీ నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపలుంది. నాకు ఒక కూతురుంది. అది పెళ్లిడికి వచ్చింది. సూపర్ గా ఉంటుంది. ఛీ, 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 ఛీ. ఇది కాఫీ టండి. బానే ఉంది కదండి. మొహాటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్నిలాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి. మగదిక్కు లేని కొంప. ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడికి తెలుసు? చెబుతున్నా. నోర్మయ్. అమ్మాయి బంగారు బొమ్మ. ముసల్దే గిల్టు. తర్వాత అవుతున్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగులేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును. చెబుతున్నా. ఏంట్రా ఆయన మాట్లాడేది? ప్రతి ఇంటికి బొక్క ఉంటదిరా. ఈ ఇంటి బొక్క పక్కింట్లో ఉంది. నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు. కుందన బొమ్మ. తలకాయ దించితే ఎత్తినా కూడా పైకి. కూర్చోమ్మా అంటే పండుకుంటానంట. మంచి లక్షణం. అంత మంచి అమ్మాయి. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే అమ్మో. వామో ఆవినేరా పదరా. వర్కౌట్ అయింది. రెడ్డి రారా రే తొందరగా. అయ్యో అయ్యగారు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బైతే నథింగ్. హ్యాపీగా ఉంది. అదే సంబంధం రా బాబు. పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే. వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకొస్తే ఇలాగైనా మర్యాద చేసేది? బోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయే కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళను భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య. ఇదిగో పెళ్లి కొడుకు ఏమన్నా నందు ఓకే అంట. ఇప్పుడు వాడి మొహం చూడాలి. ఈడెవడో బుధుడికి శుక్రుడికి మధ్యలోకి ఎంటర్ అయిపోతున్నాడు. పోలీస్ కోటింగ్ తప్పదు. ఏంట్రా అంత సీరియస్ గా చదివేస్తున్నావు? వదిన పల్లవి పెళ్లి గురించి టెన్షన్ పడుతుందిరా. పైగా ఇద్దరు జాతకాలు బాగా కలిసినాయి అంట. లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నా. వదిన ఓకే అంటే నువ్వేంట్రా వంకలు వెతుకుతున్నావు? ఓకే చెప్పే. ఒకళ్ళ స్వాతి రెండో పాదం, ఇంకోదేమో మృగసారి రెండో పాదం రా. పాదాలు రెండు కలిసి పరిగెడుతున్నాయి కదా. ఓకే చెప్పే. పైగా సీతారాములంత మహర్జాతకం రా. వాళ్ళది మహర్జాతకమా? 14 ఏళ్ళు వనవాసం చేశారా? తనకేం తెలుసండి అవన్నీ. మన ఇద్దరం డిసైడ్ చేస్తే చాలు. తన జాతకమే కాదు, జీతం కూడా సూపర్ అండి. 10 రోజుల్లో ఇండియా వచ్చేస్తా అన్నాడు. ఇండియాలో ఉన్నాడు, ఇండియాలో వస్తాడు. తను చెప్పేది పెళ్లి చూసేవాడు గురించి కాదురా, చేసుకునేవాడు గురించి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓహో జాగ్రత్తగా చూసుకోండి మరి. ఇప్పుడే కదరా సీతారాముల జాతకం అన్నావు. వచ్చేది అయోధ్య రాముడు కాదు, అమెరికా రాముడు. ఎలా ఉంటాడో ఏంటో. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్. చాలా మంచోడు. ఏ ప్రాబ్లం ఉండదు. అయినా ఆ విషయాలన్నీ మాకు వదిలే. కార్తీక్, మీకు ఇచ్చిన సరుకులు లిస్ట్ ఇవ్వండి. నువ్వు ఊరంతా తిరగకుండా సరుకులు త్వరగా తీసుకొచ్చే. అర్థమైందా? ఖాళీగానే ఉన్నాడుగా, కనీసం ఇంటి పనులన్నా చేయనివ్వండి.
హే గణేష్, Hey Nandini, how are you? చాలా మారిపోయావు నువ్వు. Of course, I've been in the US for the long time. Really? What's happening? Making dollars, what else? గణేష్, he's my husband. Hey, Shiva. Ganesh. Hi. He's a police inspector. Indian cop, I like it. బాగున్నావు బాబు. గణేష్, గుర్తుపట్టావా? Granny! ఎప్పుడో చిన్నప్పుడు చూసారు. నీ చిన్నప్పుడా బామ్మ చిన్నప్పుడా? హాయ్ ఐమ్ కార్తిక్. I'm Ganesh. ఏమండి, మా స్కూల్లో ఎప్పుడు వీడే ఫస్ట్. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, పైగా గ్రీన్ కార్డ్ హోల్డర్. వీడి జీతం ఎంతో తెలుసా? నెలకి 10 లక్షలు. Hey, Nandu, that's long back. ఇప్పుడు 15 lakhs. You got it? ఏమండి విన్నారా? నీ చెల్లెలు చాలా లక్కీ. Of course. ఏయ్, రా పల్లవి. గణేష్, పల్లవి. I know. She's feeling shy. I like it. నచ్చినట్టేనా? She's gorgeous. అంటే చాలా బాగుందని. అవునా? అయితే పెళ్ళార్పాట్లు అర్జెంట్గా మొదలెట్టేద్దాం. హలో, ఏంటని తొందర? మీరు మా పేరెంట్స్ తో మాట్లాడి మా పెళ్లి ఫిక్స్ చేశారు. వాళ్ళు ఎయిర్లైన్స్ తో మాట్లాడి టికెట్ బుక్ చేశారు. అలా జరగదుగా పెళ్లి. నో, మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ థింగ్, యూనో. అంటే నేను 10 రోజుల ముందు రావడానికి ఒక పెయిడ్ వెకేషన్ లేదు, ఒక సాలిడ్ రీజనింగ్ ఉంది. పల్లవి నేను ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే మేమేం చేయాలి గణేష్? యూనో, పల్లవితో డేటింగ్, అవుటింగ్, మీటింగ్, యూనో ఇలాంటివి చేస్తేనే కదా ఒకరినొకరు అర్థం చేసుకోగలం. ఐ మీన్ విత్ యువర్ పర్మిషన్ నందువా, విత్ యువర్ పర్మిషన్. వాట్ డు యు థింక్? నో ప్రాబ్లం. పల్లవిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో తీసుకెళ్ళు. గ్రేట్. ఏమంటారండి? గుడ్, వెరీ గుడ్. అప్పుడైతే బీచ్ పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళమను. అక్కడ కాదన్నయ్య. ఇదిగో, నీ సలహాలేం అక్కర్లేదు, మీ అన్నయ్య చెప్పించాయి. నువ్వెప్పుడు వెళ్తావో చెప్తే తను తీసుకెళ్తాడు. Awesome. అతనికి వేరే పనేం లేదు, ఖాళీగా తిరుగుతుంటా. ఖాళీయా? యు మీన్ ఎంప్టీ? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది బాస్? ఐ మీన్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్, యు నో. 10 రోజులు కలిసి తిరుగుతాం కదా, నీకే తెలుస్తుంది. రియల్లీ? ఈ 10 రోజులు అక్కడే ఉండి పెళ్ళయ్యాక ఇంటికి వస్తాం. నా పేరు భగ్గ. సారికి సలాం చేద్దామని వచ్చాం. రేయ్, అక్కడ పెట్టండి రా. అడగకుండా కూర్చున్నానని ఏమి అనుకోకమ్మా. మీ ఆయనకి మెడలొచ్చింది నా వల్లే. 50 కోట్లు విలువైన సరుకు పోతే పోని. మీ ఆయనకి ప్రమోషన్ వచ్చింది, సంతోషం. కానీ అమ్మా, పోలీసులకి పేరొచ్చే కొద్దీ ఆయుష్ తగ్గుద్ది. అందుకే మీ ఆయన ఆరోగ్యం బాగుండాలని పళ్ళు తీసుకొచ్చా. ఫ్రూట్స్. లేరా, లే. మర్యాదగా మాట్లాడు. అన్ననే రా అంటావా? లేకపోతే ఇంకేమన్నారా? ఇప్పటిదాకా మీ అన్నకి కరెక్ట్ మగాడు తగలలేదురా, ఇప్పుడు తగిలాడు. అందుకే భయపడుతూ బుట్టతో వచ్చాడు. ఇలా సంధి కోసం నువ్వు రావక్కర్లేదురా. టైం వచ్చినప్పుడు ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నిన్ను ఈ ఊరి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళి నీకు తగ్గ మర్యాద చేస్తాడు. వా. ఏంటే నీ పొగరు? ఉంటుందిరా, భర్త మీద అపారమైన నమ్మకం కదా. మీ ఆయన జాగ్రత్తమ్మా. ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటాను గాని మా ఆయన చేతుల్లో నీ ఆయుష్ పోకుండా చూసుకో. కార్తిక్, ఎప్పుడు పక్క నుండి ఏదో ఒకటి చెప్తుంటావుగా, ఇప్పుడు వెళ్ళి చెప్పవా ఆయనకేం కాదని? ఇవి వాడిపోయాయి, వీటి బదులు చాలా దండలు కట్టేయండి. కనపడలేదు. సరిగ్గా వెతకవా? అక్కడ లేడు. ఏమండి, ఇక్కడ మీరు హ్యాపీగా స్వీట్స్ తింటున్నారా? పెళ్ళిలో స్వీట్స్ తింటే తప్పేంటే? పెళ్లి కొడుకు కనపడట్లేదండి. ఏంటి అప్సెకను మాటలో? ఎక్కడ ఉంటాడు చూడు. నేను అలాగే అనుకున్నాను. అంత వెతికాం, ఎక్కడా కనబడట్లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం వెతకమని చెప్పండి. జోకులు ఎత్తనం మా డిపార్ట్మెంట్ వాళ్ళకైనా మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? ఎక్కడికి వెతకమంటావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇప్పుడు ఈ పెళ్ళాగిపోయిందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అనే ఆ పంతులు వచ్చాడు, ఇంగ్లీష్ వచ్చిన పంతుల్ని పిలిపించాను. పెళ్లి కొడుకు అమెరికా కదా, వాడికి మంత్రాలు అర్థం వాళ్ళగా. ఏమంటావు వదినా? హలో, అరే
వద్దొద్దు బెంచ్ కారే కావాలి పెళ్లి పెళ్లి అయిపోయిందని విషయం తెలియక మా ఊడు చూసి అంత కష్టపడిపోతున్నాడు. అసలు ఆ గణేష్ గారిని చూసినప్పుడే నా పోలీస్ బోర్డుకి డౌట్ వచ్చింది. ఏదో నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా అని వదిలేశాను. అవునే అసలు సంబంధం సెట్ చేసింది నువ్వే కదా. అమెరికా 15 లక్షల శాలరీ అన్నయ్య. ఏం లేదులే. మా ఊరికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడేంటో. అవునే అసలు గణేష్ గారు అమ్మా నాన్నలు ఈ పెళ్లికి రానప్పుడే నీకు డౌట్ రావాలి కదా. అది వదిలేసి డేటింగ్ అవుటింగ్ అని చెప్పి లేదా ఊరంతా తెలిసేలా తిప్పావు. అంటే పేపర్ లీక్ అయిపోయి పెళ్లి కొడుకు దొరికాడా పోయాడా? నీకు తెలీదా ఆ గణేష్ గారు ఎప్పుడో జంపా? అయ్యో ఇప్పుడు పూలోడికి ఏం సమాధానం చెప్పాలి? ఇంగ్లీష్ పంతులు ఇంగ్లీష్ తిట్లు ఎలా భరించాలి? మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, కానీ పల్లవికి మాత్రం ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చెప్పొద్దునా, మన పరువు కాపాడాలంటే ఏం చేయాలి చెప్పన్నయ్యా చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇదే ముహూర్తానికి పల్లవిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరు? హలో, మీ తమ్ముడిని అడుగుతారా? ఇప్పుడు ఆడు మాత్రం ఎక్కడికి వెతుకుతాడే? అబ్బా వెతకడానికి కాదండి, మీ తమ్ముణ్ణి మా చెల్లెని చేసుకోమని. నా తమ్ముడా? అవునండి, మీరిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్, మనిద్దరం వాళ్ళిద్దరు. ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్, ఇదేదో బాగుందే కదా. ఎలాగైనా ఒప్పించండి. అమ్మాయి నా వాళ్ళు కాదు. అబ్బా నేను అడుగుతాను, మీరు సపోర్ట్ చేయించాలి. కార్తీక్ హెల్లు కాళ్ళు కడగాలంటే కాళ్ళు అట్టుకోవాలి కదా. ఇవి తీసుకెళ్ళిపోండి రా అవసరం. వదినా నువ్వేం కంగారు పడు మాకు వదినా, ఇవాళ కాకపోతే రేపు ఆడిని ఎలాగైనా కనిపెడతాను. పోతే పోనీ, నువ్వున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. మీ అన్నయ్య ఏమడిగినా చేస్తావు కదా. మీ అన్నయ్యలో సగభాగాన్ని నేను అడుగుతున్నాను. మా పల్లుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెద్ద మనసు చేసుకుని నువ్వే మా ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడాలి కార్తిక్. వదినా ఒప్పుకోరా అన్నయ్య? సరే మీరెలా అంటే అలా. అసలేంటక్క మీ ఉద్దేశం? ఇప్పుడు దాకా యూఎస్ ఏదని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నావు, ఇప్పుడేమో యూస్లెస్ ఫెలో చేసుకోమంటున్నావు. ఎవరిని యూస్లెస్ ఫెలో అంటున్నావు? ఒక్కసారి ఇన్నసెంట్ ఫేస్ ని చూడు. ఇన్నాళ్ళు మనం కార్తిక్ మంచితనాన్ని గుర్తించలేకపోయాం. వాళ్ళ అన్నయ్య కొంట్లో బాలేనప్పుడు దగ్గరుండి నాకన్నా బాగా చూసుకున్నాడు. అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడే. సరే అక్క. ఏమే పెళ్లి కొడుకు కనపడలేదు. పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కనపడతాడండి? ఈడా